హలో గైస్. యాక్చువల్లీ ఈరోజు అనాలిసిస్ చూద్దాం. సో యాక్చువల్లీ ఏంటంటే గ్లోబల్గా మన డౌ జోన్స్ వచ్చేసరికి పాజిటివ్ క్లోజ్ అయింది అండ్ నాస్డాక్ వచ్చేసరికి లిటిల్ బిట్ నెగిటివ్ క్లోజ్ అయింది. సో దీన్ని బట్టి ఏంటంటే మనకి పాజిటివ్ అనేది ఇంపాక్ట్ చేయొచ్చు ఈరోజు. సో మేజర్ ఇండిసెస్ చూద్దాం. సో ఇండెక్స్ ఫీచర్స్ చూద్దాం. ఇండెక్స్ ఫీచర్స్ లో గిఫ్ట్ వెయిట్ మినిట్ సారీ. ఇండెక్స్ ఫీచర్స్ లో లాస్ట్ టైం గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసరికి 30 పాయింట్స్ ప్లస్ లో క్లోజ్ అయింది. సో యూఎస్ 30 వచ్చరికి 117 పాయింట్స్ అండ్ యూఎస్ టెక్ వచ్చరికి 30 పాయింట్స్. సో దీన్ని బట్టి అంటే మనకి పాజిటివ్ క్లోజ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. గిఫ్ట్ నిఫ్టీ మన నిఫ్టీ వచ్చరికి సో ఎక్కువ ఛాన్స్ ఉంది. విధంగా ఎఫ్ఐ అండ్ డిఐ డేటా చూసుకుంటే ఎఫ్ఐ డిఐ డేటా చూసుకుంటే మనకి యాక్చువల్లీ ఎఫ్ఐ క్లాక్ మార్కెట్ లో 3548 సాల్వింగ్ చేశారు. సో సరే 7.799 వచ్చరికి ఇది సో దీన్ని బట్టి ఈ డేటాలో మనకి ఏమవుతుందంటే ఇంగ్లీష్ ఫీచర్స్ ఎఫ్ఐఏలో చాలా బేరిష్గా ఉన్నారు. ఇంగ్లీష్ యాక్షన్స్ కూడా స్వల్పంగా బేరిష్గా ఉన్నారు. సో ప్రొపరేటర్ డేటాసరికి బులిష్గా ఉన్నారు తేలికపాటి. సో నైట్ లిటిల్ బిట్ గా బులిష్గా ఉన్నారు. నెక్స్ట్ ఇండెక్స్ యాక్షన్స్ కూడా బేరిష్గా ఉన్నారు లిటిల్ బిట్. సో క్లయింట్స్ రిటైలర్స్ అండ్ అలవర్స్కి బులిష్గా ఉన్నారు. చాలా బులిష్గా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి కూడా ఆప్షన్స్ కూడా బులిష్గానే ఉన్నారు. సో దీన్ని బట్టి మార్కెట్ అనేది ఎలా తీసుకొచ్చి అంటే మనకి మార్కెట్ సెంటిమెంట్ ని ఎఫ్ఐఎస్ వచ్చేసరికి బేరిష్ గా ఉన్నారు అండ్ ప్రొపరేటర్ అండ్ క్లయింట్ డేటా సరికి బులిష్ ఉంది. సో ఎంత సో మాక్సిమం మార్కెట్ గ్యాప్ అప్ పైన సో అది అక్కడే వాలంటరీగా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కదా. సో మనం ఈ రోజు నిఫ్టీ ఎలా ట్రేడ్ అవుతుందో చెప్తారు టెక్నికల్ అనాలిసిస్. ఇండెక్స్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ అన్ని కూడా లిటిల్ బిట్ ఇంకా రేంజ్ లోనే ఓపెన్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లేకపోతే లైట్ గా గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంతే. సో దాన్ని బట్టి మనం ట్రేడ్స్ తీసుకోవాలి. సో ఇది టెక్నికల్ సెటప్ నేను చెప్తాను ఎలాగనేది. దాన్ని బట్టి వెళ్ళాలి. నేను మార్కెట్ తీసుకుంటే ఈ రేంజెస్ 25,149 అండ్ 25,200, నెక్స్ట్ వచ్చి 25,09 అండ్ 25,06. సో ఈ లెవెల్ అయితే ఎప్పుడైతే ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ సస్టైన్ ఈ క్యాండిల్ అనేది ఎలా క్లోజ్ అవుతుందో సో మార్కెట్ అనేది అక్కడ నిలబడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆల్రెడీ ఈ రేంజ్ లో ఉందంటే మార్కెట్ అనేది ఈ రోజంతా న్యూట్రల్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇన్కేస్ ఇది కానీ బ్రేక్ అయితే మార్కెట్ మళ్ళీ సస్టైన్ అయితే ఇంకొకండి కన్ఫర్మ్ పడే ఛాన్స్ ఉంటుంది. సో ఈ రోజు మార్కెట్ అయితే నిఫ్టీ ఎలా ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి
సో ఇవి మెయిన్ క్రూషియల్ లెవెల్స్. దాని తర్వాత నెక్స్ట్ ఈ లెవెల్. ఎప్పుడైతే 25,200 అనేది బ్రేక్ అవుతుందో మార్కెట్ మాట్లాడాలి. ఎప్పుడైతే 26,749 బ్రేక్ క్లోజ్ అయ్యి ఉందంటే డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. సో అది మనం లైవ్ కన్ఫర్మేషన్ చేసుకొని మనం ట్రేడ్ చేస్తాం. లేదు అంటే మార్కెట్ అనేది ఇక్కడ అనుకున్నాయి దాంట్లో అనుకున్నాయి. సో ఇదే రేంజ్ ఇది టెస్ట్ చేసి కింద పడవచ్చు, దానికి ఇది టెస్ట్ చేసి పైకి వెళ్ళొచ్చు. సో దాన్ని బట్టి ఇది బ్రేక్ అవడం దీన్ని బట్టి మనం ట్రేడ్ సెట్ ప్లాన్ చేసుకుంటాం. వరకు మనం ఎంట్రీస్ తీసుకోవాలి. సో ఇది ఈ రోజు అనాలిసిస్. థ్యాంక్ యూ గైస్.